ఫైనలీ ఇండియా నుంచి పార్సల్ అయితే వచ్చేసింది. ఆల్మోస్ట్ 19 కేజెస్ ఉందన్నమాట. ఇంకా ఎక్కువే ఉండాల్సింది. మధ్యలో చాలా తతంగాలు జరిగాయి. అసలు ఈ పార్సలే రాదనుకున్నా నేనైతే. అయ్యా అన్ని టేపులు తీసేసరికి చాలా టైం పట్టేసింది. ఫస్ట్ బట్టలే ఉన్నాయి ఇందులో. ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ చూసినా ఈ డ్రెస్ హల్చల్ జరుగుతుంటే ఏదో ట్రై చేద్దామని చెప్పి ఆర్డర్ చేశాను. ఇది బ్రౌన్ కలర్ డ్రెస్ అనమాట. 3 పీస్ కుర్తా సెట్. ఓ మై గాడ్, అమ్మ పంపించిన హాఫ్ శారీ ఇది పంపించుంటుందని నాకు తెలీదు. ఈసారి యానివర్సరీకి హాఫ్ శారీ వేసుకుందాం అనుకున్నా. ఒక బడ్జెట్ పెట్టుకున్నా. నా దగ్గర ఆల్రెడీ చాలా హాఫ్ శారీస్ ఉన్నాయి అండ్ రకరకాలు ఉన్నాయి. నా దగ్గర లేని కలర్స్ ఇంకా డిజైన్స్ కోసం చూసి అలసిపోయి ఇంకా నాకు సెట్ అయ్యేలాగా లేదు అని చెప్పి డిసప్పాయింట్ అయ్యి దాని గురించి ఆలోచించడం మానేసి ఈసారికి హాఫ్ శారీ లేదు అనుకున్నా. అలా అమ్మ నా కోసం హాఫ్ శారీ, అనిల్ కోసం షర్ట్స్ కొని పంపించింది అనమాట. అవి చూడగానే నా ఆనందానికి ఇంక అవధులు లేవు. అమ్మ ప్రేమతో పంపించిన హాఫ్ శారీ ఇది. చూడాలి, ఇంకా ఐఎమ్ సో ఎక్సైటెడ్ లోపల ఇంకా ఏమున్నాయో ఏమో అని. థ్యాంక్ యూ సో మచ్ మా, ఐ లవ్ యూ. అండ్ ఇవి వచ్చేసి నేను ఇంట్లో అడిగి తెప్పించుకున్న శారీస్ అనమాట. ఇందులో ఆల్రెడీ ఇవన్నీ మా పెళ్లి సీజన్లో వేసుకున్నవే, కొత్తగా ఏం లేవు. బట్ అవి ఇంట్లోనే ఉంటే ఎప్పుడు వేసుకుంటాము, ఇక్కడైతే ఈవెంట్స్ కన్నా వేసుకోవచ్చు కదా, పండగలకి ఈవెంట్స్కి అని తెప్పించుకున్నా ఇవి. ఇది వచ్చి కాటన్ బ్యాగ్. ఇలాంటి వాటిలో స్టోర్ చేసుకుంటే శారీస్ చాలా రోజులు ఫ్రెష్గానే ఉంటాయంట. అందుకే ఇందులో పార్సల్ చేశారు. ఈ లోపల ఏమైనా చూపిస్తా. ఇది ఆ హాఫ్ శారీ చున్నీ అనుకుంటా, నెట్లో వచ్చింది. ఇది అమ్మ చీర. నాకు అమ్మ చీరలు కట్టుకోవాలనిపించి కొన్ని తెప్పించుకున్నాను. అందులో ఇదొకటి. ఇది కొని 6 years అవుతుంది. లిటరలీ 6 years అవుతుంది. నాకంటూ ఉన్న ఫస్ట్ శారీ ఇది. లాక్డౌన్ స్టార్టింగ్లో తీసుకున్న శారీ. ఇంతవరకు డ్రేప్ చేసుకోలేదు. కనీసం ఈ ఇయర్ అయినా డ్రేప్ చేసుకుందామని తెప్పించుకున్నాను. ఇది బేసిక్ అందరి దగ్గర ఉండే ఎల్లో పింక్ కలర్ కాంబినేషనే. ఇందాక నేను ఎల్లో కలర్ శారీ చూపించా కదా, ఫస్ట్ శారీ అని. దాంట్లోకి బ్లౌజ్ పింక్ కలర్. అది ఎప్పుడో లాక్డౌన్లో కుట్టించింది, పట్టట్లేదు. అందుకే పెళ్ళప్పుడు నా ఫేవరెట్ బ్లౌజ్ ఉంది, నా ఫ్రెండ్స్ ఇచ్చిన శారీలోకి వేసుకున్న బ్లౌజ్ అనమాట. దాన్ని దీంతో పేర్ చేయాలనుకున్నా. ఇది ఎంత బాగుంటుందో. ఇది మగ్గం వర్క్, నా ఫేవరెట్ అనమాట. చాలా బాగా కుదిరింది, చాలా బాగుంటుంది వేసుకుంటే. ఇది ఎప్పుడైనా వేసుకొని చూపిస్తా. ఒక శారీలో బ్లౌజ్ అండ్ ఇందాక గ్రీన్ బ్లౌజ్ చూపించా కదా, అందులోకి ఈ శారీ, దిస్ వన్. ఇది బిందెలో ఉంగరం తీస్తారు కదా, ఆ సాంగ్యంకి వేసుకున్నా నేను పెళ్ళప్పుడు. నాకు ఈ శారీ చాలా ఇష్టం అనమాట. ఈజీ టు డ్రేప్ కూడా. అండ్ యా, ఈ కుర్తా నాకు ఈ కాంబినేషన్లో హాఫ్ శారీ తీసుకోవాలనుకున్నా. రాధాకృష్ణలో చూస్తే ఈ కాంబినేషన్లో లంగా జాకెట్ ఇచ్చారు, కానీ ఓణి మాత్రం గ్రీన్ కలర్లో ఇచ్చారు, బాటిల్ గ్రీన్ కలర్లో. నాకు అది నచ్చలేదు. పోనీ ఈ కలర్ కాంబినేషన్లో బయట దొరుకుతుందా అంటే దొరకదంట. దానికోసం మళ్ళీ 1000 ఇన్వెస్ట్ చేయాలి. ఆ హాఫ్ శారీనే 3000 పడుతుంది. మళ్ళీ 1000 పెడితే 4000కి మనం అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచే చేసేయచ్చు కదా. అందుకని నేను అది రిజెక్ట్ చేసి మింత్రాలో ఈ 3 పీస్ కుర్తీ సెట్ ఆర్డర్ చేసుకున్నాను. ఇవన్నీ కూడా శారీసే. ఇందులో రకరకాల చీరలు ఉన్నాయి. అండ్ ఇంకో హాఫ్ శారీ పంపించింది. ఓ మై గాడ్, యా, ఈ చున్నీ ఈ హాఫ్ శారీలోది. అండ్ ఇది బ్లౌజ్. ఓ మై గాడ్, చూడండి, 2 హాఫ్ శారీ. నాకు మా అమ్మకి రీసెంట్గానే గొడవైంది. దేనికంటే ఈ హాఫ్ శారీస్ గురించే. కొత్తగా మదనపల్లిలో ఒక షాపింగ్ మాల్ ఓపెన్ చేస్తే అందులో ఒక హాఫ్ శారీ తీసుకుంది 2000 పెట్టి. కలర్ కాంబినేషన్ కానీ క్వాలిటీ కానీ ఏం నచ్చలేదు, కానీ అమ్మకు నచ్చిందంట. అమ్మని బాధ పెట్టుకున్న తీసుకోవాలని అనిపించింది, కానీ నా దగ్గర ఉండే హాఫ్ శారీసే బాగున్నాయి వాటికంటే. అందుకే నాకు ఇంకా మనసు ఒప్పక 2000 వేస్ట్ చేయించలేక నేను రిటర్న్ ఇచ్చేయమని చెప్పాను.
అందుకే దాని బదులు ఈ శారీ తీసుకొచ్చింది. ఇది బాగుంది కదా. నాకు ఇది అమ్మకి బాగుంటుంది అనిపించి నాకు నచ్చలేదని చెప్పాను, కానీ నాకు పంపించేసింది. బాగుంది. బేసిక్గా కలర్ కాంబినేషన్ కానీ అన్నీ బాగున్నాయి. ఈ కలర్లో వస్తుంది, వైట్ అండ్ పింక్ అనమాట. బాగుంది కదా. ఇది వచ్చి ఫ్లోరల్ ఆర్గాన్జా ఫ్రాక్. ఇది రివర్స్లో పంపించారు, అందుకే నాకు అర్థం కాలేదు. దీనిపైన కోట్ కూడా వస్తుంది ఎల్లో కలర్ది, చాలా పెద్దగా వస్తుంది అనమాట. హల్దీకి వేసేసుకోవచ్చు. ఇక్కడ ఏదైనా ఒక లొకేషన్కి వెళ్ళి ఫోటో షూట్ చేసుకోవచ్చు అనిపించి తెప్పించుకున్నా. హెవీగా ఉంది ఇది. లాస్ట్ ఇయర్ ఇదే టైంలో అలీషాన్కి ట్రిప్కి వెళ్ళాము. ఆ ట్రిప్కి వెళ్ళినప్పుడు ఏమైందంటే మేము వెళ్ళిన రోజే వర్షం పడి ఆ ట్రిప్ ఫ్లాప్ అయిపోయింది. ఇంకా ఏదో ఒక దానికి వెళ్ళాలి కదా అని దగ్గరలో ఒక మార్కెట్ ఉంటే అక్కడికి వెళ్ళాము. ఇక్కడ నైట్ మార్కెట్స్ చాలా కామన్, అవి ఈవినింగ్ నుంచినే స్టార్ట్ అవుతాయి. అక్కడ తీసుకున్న బ్యాగ్ ఇది. నాకు ఇది చాలా ఇష్టం. లగేజ్ ఎక్కువైపోయి లాస్ట్ టైం ఇండియాలో పెట్టేసి వచ్చేసా, అందుకే మళ్ళీ తెప్పించుకున్నా. ఇట్లా పనులన్నీ చేస్తా. ఇక్కడ నుంచి తీసుకెళ్తా, అక్కడ పెట్టేసి వస్తా, అక్కడ నుంచి మళ్ళీ తెప్పించుకుంటా, ఇక్కడ పెట్టేస్తా, మళ్ళీ తీసుకెళ్తా. అట్లా ఉంటుందన్నమాట పంచాయతీ. ఈ బ్యాగ్ కూడా ఇది మోచీలో తీసుకున్న బ్యాగ్. పెళ్ళికి ముందు పాండిచ్చేరికి వెళ్ళినప్పుడు అక్కడ మోచీలో తీసుకున్న ఈ బ్యాగ్. పార్సెల్లో నలిగిపోయింది, సెట్ చేయాలి. పెబ్బల్స్ వచ్చి హ్యాండిల్ వచ్చి ఉంటుంది. దీనికి వేరే పెబ్బల్స్ వచ్చాయి కానీ అవి కట్ అయిపోతే నేను మళ్ళీ ఇది షీన్లో కొని ఈ పెబ్బల్స్ హ్యాంగ్ చేశాను. ఇది ఇంకా బాగుంటుంది సెట్ చేసుకుంటే, బాక్స్ లాగా వస్తుంది అనమాట. మళ్ళీ సెట్ చేసుకుందాం. ఇది ఇంకో బ్యాగ్. ఇన్ని బ్యాగులు ఇంట్లో పెట్టేసి వచ్చా, అమ్మ దగ్గర తిట్లు తిన్నా. ఎంత బాగుందో కదా ఈ బ్యాగ్. నాకైతే చాలా ఇష్టం. పార్టీ వేర్కి చాలా బాగుంటుంది. దీనికి స్లింగ్ కూడా వచ్చి ఉంటుంది. ఇండియాలో పెళ్ళిళ్ళు ఉన్నాయని తీసుకున్నా, ఇండియాలో పెట్టేసి వచ్చేసా, మళ్ళీ ఇప్పుడు తెప్పించుకున్నా దేనికైనా యూజ్ అవుతుందని. ఇంకా బట్టలు ఉన్నాయి. ఇవన్నీ నేను యూజువల్గా వేసుకునే బట్టలే. ఈ పార్సల్ నేను ఇంత హడావిడిగా ఓపెన్ చేయడానికి రీజన్ ఇదే. ఈ టీ పొడి, ఇంట్లో టీ పొడి అయిపోయింది. ఇండియా నుంచి పార్సల్ వస్తే టీ పెట్టుకోవాలి అని నేను 3-4 డేస్ నుంచి వెయిట్ చేస్తున్నా. అందుకే అనిల్ రాకముందే పార్సల్ ఓపెన్ చేసేసా దీనికోసం. అంత తెస్తే సరిపోవట్లేదని 1 కిలో ప్యాకెట్ తెప్పించుకున్నా. అట్లుంటుంది మనతోని, మామూలుగా ఉండదు. ఇది వచ్చి బ్యాంగిల్స్ అండ్ బ్యాంగిల్స్ బాక్స్. ఇది అమెజాన్లో ఆర్డర్ పెట్టుకున్నా ఈ బ్యాంగిల్స్ బాక్స్. ఇందులో ఉండే హార్ట్ఫుల్లీ థ్రెడెడ్ పేజ్ నుంచి నా పెళ్ళప్పుడు చేపించుకున్నా. ఇంకా కొన్ని బ్యాంగిల్స్ లోపల ఇంకా ఏదో జ్యువెలరీ ఉన్నాయి. చికెన్ మసాలా, గరం మసాలా, ఇంకా జీరా పొడి ఇలాంటివి ఉన్నాయి. ఇవన్నీ నీట్గా పార్సల్ చేసేసారు టొమాటో క్రేట్లకి వేసే టేప్తో. ఇవేంటేంటో చూద్దాము. ఇవైతే ఊరగాయ డబ్బాలు ఫర్ షూర్, బరువుగా ఉన్నాయి. టొమాటో పికిల్ తెప్పించుకున్నా. పసుపు, ఇక్కడ దొరికే పసుపు ఎందుకో కలర్ వేస్తున్నారు, అందుకే ఇండియా నుంచి తెప్పించుకున్నా. దొరుకుతాయి పసుపు కొమ్ములు కూడా, కానీ ఎందుకు చెప్పానో తెలీదు. ఇదేమో అర్థం కావట్లేదు. ఓపెన్ చేద్దాం. ఆల్మండ్స్ అంట గైస్, ఆల్మండ్స్. ఇవి ఆల్మండ్స్, కాలిఫోర్నియా ఆల్మండ్స్ అంట. కాలిఫోర్నియా ఆల్మండ్స్ అని అనుకుంటే మాత్రం మోసపోయినట్టే, ఎందుకంటే ఇందులో పితిక్ పప్పు ఉంది. ఇంట్లో చేసిన పితిక్ పప్పు మిక్చర్. అమ్మమ్మ కలిసి చేసిన పని ఇది. నెక్స్ట్ అయితే ఇది శేఖర్ స్వీట్ స్టాల్లో దొరుకుతుంది. ఇది జీడిపప్పు మిక్చర్ లాంటిది. ఇది కొంచెం చట్పటాగా ఉంటుందన్నమాట. అది అమ్మ ఇంట్లో ఎగ్జాక్ట్లీ అలానే చేస్తుంది. ఇవి అంటివి చాలా బాగుంటాయి, తినే కొద్దీ తినాలనిపిస్తుంది, అలాంటివి అనమాట. ఇవంతా నా జ్యువెలరీ అనమాట. కావాలంటే చెప్పండి, సపరేట్ వీడియోలో చూపిస్తాను. ఈ మొత్తం పార్సల్లోనూ అన్నీ బాగా వచ్చాయి. ఓన్లీ ఈ ఒక్క ఊరగాయ డబ్బా పగిలింది. ఈ మూత పగిలింది. ప్యాకింగ్ చాలా నీట్గా చేశారు. లేయర్స్ ప్యాక్ చేశారనమాట. ఎలా ప్యాక్ చేస్తారు అనేది నేను ఇండియా నుంచి తైవాన్కి వచ్చే వ్లాగ్లో చూపించాను, చూడండి ఒకవేళ కావాలంటే. సేమ్ ఎగ్జాక్ట్లీ అలానే ప్యాక్ చేశారు. ఇదొక్కటే, అది కూడా లీక్ ఏం లేదు, జస్ట్ క్యాప్ డ్యామేజ్ అయిందంతే. కొంచెం ఆయిల్ బయటకు వచ్చింది. ఇది టొమాటో పికిల్. ఇంకొక బాటిల్ బాగానే వచ్చింది, లైక్ ఇక్కడ ఒక గీత పడినట్టుంది అంతే దీనిపైన. అది కూడా కవర్ మీద గీత పడింది. ఇది గోంగూర పికిల్. ఈ 2 పికిల్స్ కొంటే ఇవి ఫ్రీ ఇచ్చారంట. ఇవి కూడా నాకే పంపించేశారు. నాకు ఊరగాయలు అంటే భలే పిచ్చి, అందుకే ఇన్ని ఊరగాయలు. అవి కాకుండా మళ్ళీ ఊరగాయ పంపించారు. ఇది హోమ్ మేడ్ అనమాట. ఇది అమ్మ స్పెషల్గా చేసిన ఉసిరికాయ ఊరగాయ. అమ్మ చేసే ఉసిరికాయ ఊరగాయకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పాలి.
జీలకర్ర మెంతి పొడి పప్పులోకి, అండ్ ఫైనలీ ఇలాచీ పౌడర్, ఇంట్లో చేసిన ఇలాచీ పౌడర్ అనమాట. అంతే. నేనైతే సూపర్ హ్యాపీగా ఉన్నాను. లైక్ అమ్మ నా కోసం సర్ప్రైజ్గా బర్త్డే కోసం ఇంకా యానివర్సరీ కోసం 2 హాఫ్ శారీస్ పంపించింది. ఐ కాంట్ వెయిట్ టు ట్రై దెమ్. ఎలా ఉన్నా సరే తప్పులు పట్టకుండా వేసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ నేను అమ్మతో గొడవపడి రిగ్రెట్ ఫీల్ అయ్యాను. ఏం చేసినా వాళ్ళు ఆలోచించే చేస్తారు. కాకపోతే మనమే క్షణికావేశంలో వాళ్ళని ఏదేదో అనేస్తాం, మళ్ళీ బాధపడుతూ ఉంటాం. అలా అనకుండా ఉండడానికి నేను చాలా గట్టిగా ట్రై చేస్తున్నాను. ఈసారి కూడా అంతే. హాఫ్ శారీస్ ఎలా ఉన్నా ఏమున్నా నాకు కరెక్ట్గా సెట్ అయినా అవ్వకపోయినా సరే నేను వేసుకొని చూపిస్తా. ఇండియాలో ఆన్లైన్ పార్సల్స్లో ఏదైనా మనకు తెలిసింది వస్తేనే చాలా ఎగ్జైట్ అయిపోతాం కదా. మనం అబ్రాడ్లో ఉండి ఇండియా నుంచి పార్సల్ వస్తుంది అంటే ఇంకా ఆనందానికి అవధులు ఉండవు. అందుకే ఉండబట్టలేక అప్పటికప్పుడు ఓపెన్ చేసేసి మీకు చూపిద్దాం అనుకున్నాను, చూపించేశాను. సో నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోకి ఇంతే. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్.